సంఘం. ఈ వధువు సంఘముతో ప్రియుడు అనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రియురాలు అనబడే వధువు సంఘాన్ని ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే ఆయన ఈ అధ్యాయం మొత్తం చదివితే ఈ పరమగీతాలు 8 అధ్యాయాల్లో ఒకే పదము చాలాసార్లు వాడబడింది. ఈ పరమగీతం అనేది ఒక శ్రేష్టమైన గ్రంథం. ఈ గ్రంథంలో చాలా విలువైన పరలోక సంబంధమైన మర్మాలు దాచి ఉంటాయి. ఈ మర్మాలు వివరించడానికి ఆత్మశక్తితో నింపబడ్డప్పుడు దానిలో మర్మాలు వివరిస్తూ ఉంటారు. వింటానికి కూడా వినేవారు కూడా ఆత్మ తెరవబడాలి. ఆత్మ తెరవబడితే నేనే ఆ ప్రియురాల్ని అనే స్థాయిలో సంఘము ఉండేదిగా ఉండాలని లేఖనాల్లో రాయబడింది. ఈ అధ్యాయంలో ఈ గ్రంథములో చాలాసార్లు ప్రియురాలు, ప్రియుడు అని వాడబడింది. ఇంకోసారికి వెళ్తే అదే అధ్యాయాల్లో నా ప్రియుడు అని వాడబడింది. అదే అధ్యాయాల్లో కలిస్తే నా ప్రియురాలు అని వాడబడింది. ప్రియురాలు వేరు, నా ప్రియురాలు వేరు. ఏంటి ఈ రెండు పదాలకున్న తేడా? ఒకే అక్షరమే. ఏంటి అక్షరం? నాది. ఇది నాది అన్నప్పుడు నీకేమర్థం అంటే నేను అతని దారిని కదా, అతని దారిని నేను, నా ప్రియుడు ఆయన అయితే నేను ఆయన ప్రియురాలు లేనని క్యాచ్ చేసేవారుగా ఉండాలి మనం. కానీ లోకం, వధువు సంఘం ఈ పదాలకి క్యాచ్ చేయలేని స్థాయిలో ఉండిపోయింది. ఏమంటే నా ప్రియురాలు నువ్వు, నేను ప్రేమిస్తున్నాను నేను, నా ప్రియురాలువి, నాకే ప్రియురాలు నువ్వు అని అన్నప్పుడు నీవు కూడా అతడు నా ప్రియుడు, ఆయనే నా ప్రియుడు అని నన్ను కూడా నీవు ప్రియుడుగా భావించాలి అనేది యేసయ్య ఉద్దేశం. ఈ వాక్యములు అన్నాడు ఆయన, నా ప్రియురాలు అన్నాడు. ఎవరు ప్రియురాలు? ఎందుకు ఆయన అంతగా పొగిడాడు, ఆయన అంతగా వర్ణిస్తున్నాడు? ఆయన నా ప్రియురాలు అంటే నాకే సొంతం. ఇంకో సొంతం ఉంటావు వీళ్ళే, నాకే సొంతం ఉండాలి. నా దానివు నువ్వు, నా ప్రియురాలు. ఎందుకు ఆయనకి ప్రియురాలు అయిందంటే ఆమె ఆ ప్రియుని కోసం విలువైన జీవితాలు జీవించిందట. ఆ ప్రియుని కోసం తనకున్నవన్నీ త్యాగం చేసిందట. ఆ ప్రియుని కోసం తన జీవితాన్నే నష్టపరుచుకుని నా ప్రియుడే కావాలి, ఆయన నా సొంతం, ఆయన కోసం నిందలు అవమానాలు భరించి ఆయనతోనే ఉంటాను అనే తీర్మానం, కమిట్మెంట్తో ఉంది ఆవిడ అని అన్నాడు. నా ప్రియురాలు, ఆమెను ప్రేమిస్తున్నాను. ఆమె ప్రేమించిందో నాకు అర్థం కావట్లేదు, నా తెలియట్లేదు. ఇంకా నేను మాత్రం వధువు సంఘం అనే నా ప్రియురాల్ని నేను ప్రేమిస్తున్నా. ఎందుకయ్యా యేసయ్యా ఆమె నీకే ప్రియురాలంటే ఇష్టరాలయ్యో, నాకు ఇష్టమైందయ్యో. ఏమిటి ఆ ప్రియురాల్లో నీకు ఉన్న ఇష్టము కలిగించే క్వాలిటీ ఏందయ్యో? నా ప్రియురాలు అని వధువు సంఘముతో మాట్లాడుచున్నావు కదా. ఆ ప్రియురాలు అనబడే వధువు సంఘములో, ప్రియురాలు అనబడే దేవుని సంఘములో ప్రేమించే నీ ప్రియురాల్లో ఉన్న శ్రేష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటంటే ఆయన అన్నాడు, ఆమె నాకు ఇస్తురాలయ్యో. ఆమెందో ఆశాబద్ధుడని నేను, ఆశ కలిగి ఉన్నాను నేను, ఇస్తుడని నేను అన్నాడు. ఏంటయ్యో అంత ఇష్టపడటానికి ఆమెకున్న క్వాలిటీ? నీ ప్రియురాలు అనబడే వధువు సంఘములో లేక నీ ప్రియురాలుకున్న క్వాలిటీ ఏంటయ్యో? శ్రేష్టమైన జీవితం ఏంటయ్యో? ఆ ప్రసిద్ధి ఏంటయ్యో యేసయ్యో అంటే ఆయన చెప్పాడు, అది నాకు ఇస్తురాలయ్యో, నాకు ఇష్టంగా జీవిస్తూ ఉందయ్యో, నాకు ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉందయ్యో. అంటే క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టంగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు మెచ్చే జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి.
ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూస్తే ఆయనకు ఇష్టము కలిగిన జీవితం, ఇష్టమైన బతుకు నీలో కనపడాలి. అది లేకపోతే సంఘమే కానీ వధువ సంఘం కాదు. సంఘం వేరు, వధువు సంఘం వేరు. వధువు సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి ప్రధానము చేయబడింది. వధువు సంఘం అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారి కోసం ఎన్నిక చేయబడింది. వధువు సంఘం అనగా యేసుక్రీస్తు ప్రియురాలు, నా ప్రాణ ప్రియురాలు, యేసుక్రీస్తు ప్రాణానికే ప్రియురాలు. ఆ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆ ప్రియురాల్ని. ఎందుకయ్యో నీ ప్రియురాలు అంటే నీకు అనిపిస్తామంటే ఆయన చెప్పాడు ఏంటంటే ఆమెలో శ్రేష్టమైన జీవితం ఉందయ్యా, అందుకే ఆమె అంటే నాకు అంత ఇష్టమయ్యో, ఆమెలో శ్రేష్టమైన జీవితం ఉందయ్యా అన్నాడు. ఏంటయ్యా యేసయ్యా నీ ప్రియురాల్లో ఉన్న శ్రేష్టత? ఏంటయ్యా యేసయ్యా నీ ప్రియురాలు అనబడే వధువ సంఘములో ఉన్న శ్రేష్టత ఏంటంటే ఆమె మాటలు శ్రేష్టం. ఏంటంట? మాటలు శ్రేష్టం. ఆమె నోరు తెలిసింది ఉదయించిందా, ఉదయం అవగానే సాయంకాలం వరకు ఆమె మాట్లాడే ప్రతి మాట శ్రేష్టంగానే ఉంటుంది. డబ్బా మాటలు మాట్లాడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడదు, లోక సంబంధమైన మాటలు మాట్లాడదు, అపవిత్ర మాటలు మాట్లాడదు. అయ్యా ఎలా అంటే ఆమె మాటలు సత్యమును పలుకును, ఆ మాటలు శ్రేష్టముగా ఉండను. యేసుక్రీస్తు ప్రభుకి మెచ్చే మాటలే మాట్లాడదు, కానీ వ్యర్థమైన పలుకు ఒక్కడు కూడా మాట్లాడదు. అయ్యో వ్యర్థమైన మాట రాదు. అయ్యో ఎందుకంటే అంత ప్రేమ అంటే ఆమెలో మెచ్చే గుణాలు కొన్ని ఉన్నాయ్యో. ఏమిటంటే ఆమె మాట శ్రేష్టమయ్యో. సామెతల గ్రంథం 12 అధ్యాయం 17 చదువుదాం. సామెతలు 12:17 మాట చదువుదాం. మళ్ళీ చదువు. సత్యవాద ప్రియుడు అంటే సత్యాన్నే వాదించేవాడు, సత్య గురించి మాట్లాడేవాడు, సత్య సంబంధి, మార్చబడ్డవాడు, ప్రియుల స్థాయికి వచ్చినవాడు, యేసుక్రీస్తు ప్రేమించే ప్రియులు నీతి కలిగిన మాటలే మాట్లాడుదురు. ఎవరయ్యే వాళ్ళు? ఎవరు వాళ్ళు? సత్య ప్రియులు, సత్యాన్ని ప్రేమించేవారు, యేసు ఎరిగినవారు, యేసులో ఉండేవారు. వ్యర్థంగా మాట్లాడరు. యేసులో ఉండేవారు డబ్బా మాటలు మాట్లాడరు, లోక సంబంధమైన పాప మాటలు మాట్లాడరు. నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు పాపాత్మురాలివి, విశ్వాసు కాదు. లోకముతో ఉండవు, లోకములో ఉండవు, లోక సంబంధిగా ఉండవు అని అన్నాడు. నా ప్రియురాలు ఏంటని ప్రియురాలు కూడా చేస్తంటే నా ప్రియురాలయ్యో నాదయ్యో, నాది కనుక నాలాగే ఉందయ్యో, నాది కనుక నా గుణాలే కలిగి ఉందయ్యో. ఏంటయ్యో దానిలో ఉన్న శ్రేష్టత అంటే ఆమె మాట శ్రేష్టమయ్యో. ఆ మాట సత్యవాదం కలిగి ఉంటుందయ్యో, సత్యాన్ని గురించి మాట్లాడదయ్యో. ఎక్కడ కూడా ఉదయించిందా సాయంకాలంగా ఎక్కడ కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడదయ్యో. ఇతరుల గురించి వేరు వేరు మాటలు, పాప మాటలు, యథార్థ అపవిత్ర మాటలు తన నోటికి రాకుండా నోటిని భద్రము చేసుకుంటూ, నోటిని కాపాడుకుంటూ, నోటిలో వచ్చే ప్రతి మాట సత్య సంబంధిగా ఉంటుందయ్యో. దాని నోరు శ్రేష్టం, నోటి మాట శ్రేష్టం. మంచి మాటలే మాట్లాడును. అది ఏ మాట అంట? సత్యవాది నీతి కలిగిన మాటలే మాట్లాడతారు. నీతి కలిగిన మాటలు, నీతిని ప్రేమిస్తున్నారు, నీతి పలుకులే మాట్లాడుతుంది, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడతాయ్యా. అందుకని ఆమె మాటలు శ్రేష్టమయ్యో. నా ప్రియురాలయ్యో, ఎందుకయ్యా నీవు ఆమె అంటే నీకు అంత ఇష్టమయ్యా అంటే ఆమె మాట శ్రేష్టమయ్యో. నీతి కలిగిన మాటలే మాట్లాడుద్ది, లోక సంబంధ మాటలు మాట్లాడదు. లోకంలో ఉన్న అనేక రీతులుగా మాటలు ఉన్నాయి, కానీ ఏ మాటలో పాలు పంచుకోదయ్యో.
ఏ మాటల్లో తలదొచ్చదయ్యో మనకేం కావాలి? అన్ని మాటలు మనకే కావాలి, అన్ని సంభాషణ మనకే కావాలి, అన్ని మాటలు మనం ఏలు పెట్టాలి. అందుకని నీవు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టం లేకుండా ఉండవు, ప్రియురాలు వరుసలు లేకుండా ఉండవు. నా ప్రియురాలు అని చెప్పే స్థాయి నీకు లేదు. కారణం సత్యవాక్యం నీకు లేదు. లోకమే కావాలి, లోకల మాటలు అన్నీ కావాలి నీకు. వ్యర్థమైన మాటలు సంభాషణలు చేస్తూ ఉన్నావు. నీ సంభాషణ యేసయ్య చూస్తున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట యేసయ్య చూస్తున్నాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. సత్య వాక్కు నీవు మాట్లాడాలి. నీతి మాటలే మాట్లాడాలి, నీతి తప్పి మాట్లాడకూడదు. అందుకని ఆ మాటయ్యో చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడదయ్యా. ఆ మాటలే నాకు చాలా ఇష్టమయ్యా. ఏంటయ్యా నీ ప్రియాల్లో ఉన్న శ్రేష్టత అయిందయ్యా. వధువు సంఘం అనబడే సంఘం ప్రధానము చేయబడే సంఘములో ఉన్న ప్రత్యేక జీవితం ఏంటంటే ఆమె మాటలు శ్రేష్టమయ్యా. ఏమిటంటే ఆమె నీతి మాటలే మాట్లాడదయ్యా. నీతి తప్పి ఏ మాట కూడా మాట్లాడదయ్యా. నీతి తప్పి ఏ మాట కూడా మాట్లాడదయ్యా. తన నోరు కాపాడుకుంటుందయ్యా. మంచి మాటలే మాట్లాడదయ్యా. ఉదయించిన దగ్గర నుంచి యేసయ్య మాటలే దేవుని మాటలే. ఎవరితో పొరుగు వారితో మాట్లాడుతుంటే, పక్క వారితో మాట్లాడుతుంటే నీతి కలిగిన మాటలే మాట్లాడదు, కానీ నీతి తప్పిన మాటలు ఆ నోటికి రావయ్యా. అందుకని ఆమె మాటలు శ్రేష్టమయ్యా అన్నాడు. అదే 16వ అధ్యాయం 21 చూద్దాం. అది 16వ అధ్యాయం 21. అమ్మా రుచి కలిగే మాటలు పలుకుట వలన ఏంటంట, ఎవరైతే మంచి మాటలు నీతిగల మాటలు మాట్లాడుతూ ఉంటారో వారికి జ్ఞానము ఎక్కువగును, విద్య ఎక్కువగును. జ్ఞానమే కలిగి ఉంటారు. ఏ మాటలు మాట్లాడితే నీతి కలిగిన మాటలు మాట్లాడుతూ నీ మాటల్లో శ్రేష్టత ఉంటే, నీ మాటల్లో పద్ధతి ఉంటే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే, నీ మాటల్లో నమ్మకం ఉంటే, మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే నీకు జ్ఞానమే కలిగి ఉంటావయ్యో. అలా మాట్లాడుతుంటే నా యేసయ్య నీ మాటలు ఆయన చూస్తే ఆయనకి ఇష్టం కలిగింది. నీ మాట ఎలా ఉంది సంగమా? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు నీవు? నీ మాటలు యేసయ్యకి ఇష్టంగా ఉండియో? నీ మాటలు యేసయ్య ఇష్టపడుతున్నాడు? నీ మాటలు వింటున్నాడు యేసయ్యో? నీ ప్రతి మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట యేసు ప్రభుల వారు వింటూనే ఉన్నాడు. ఆ మాటలు యేసయ్యకి ఇష్టం పుట్టిస్తున్నాయో? వేరే గుడు ఉదయించే దగ్గర నుంచి నా మాటలే, నా ధ్యానమే, నా మాటలే, దైవ సంబంధ మాటలే, నీతిగల మాటలే మాట్లాడుతున్నారు అని చెప్పాడు. అలాంటి మాటలు కొన్నయో? నువ్వు మాట్లాడే ప్రతి మాట అది ఇంట్లోనైనా, బయటైనా, బజార్లోనైనా, ఏడ కూర్చున్నా నువ్వు మాట్లాడుతున్నావు డబ్బా మాటలు, వేస్తు మాటలు అన్నీ యేసయ్య వింటున్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16 చదువుదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. అప్పుడు యెహోవా యందు, ఎవరిళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంటే ప్రియురాల వలసలోనికి మార్చబడ్డవారు, వధువు సంఘములోనికి మార్చబడ్డవారు, వధువు సంఘముగా నిర్ణయం చేయబడ్డ ప్రియురాలు. నా ప్రియురాలయ్యో, అది నాకే ప్రియురాలు, నాకు ఇస్తున్నాలయ్యో. వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండే. గమనించాలి ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండెను. ఏమని? మనం యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని చూడండి. ఎక్కడైనా ఎలా ఉండాలంట? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా అంట. ఆ మాటలంట యెహోవా వినెను, చెవియకి ఆలకించను. ఎవరంట? విశ్వాసం కలిగి, భక్తి కలిగి ప్రేమించేవారు, దేవుని ప్రేమిస్తున్న వారు వధువు సంఘంలోకి
మార్చబడ్డవారు అనే ప్రియురాలు ఎలా ఉందంటే, ఆ ప్రియురాలు మాట్లాడుతుంటే వారు మాట్లాడుచుండగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడే ప్రతి మాట యెహోవా వింటున్నాడమ్మా. ఇప్పుడు ఆయన పాడాడు ఏంటది, జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా. ఏంటట, జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా, మనిషి మనిషితో నమ్మే రోజులు కావమ్మా. ఎందుకని? థ్యాంక్స్ అండి ప్రకాష్ గారు, మీకు వందనాలయ్యా. ఎందుకని? ఎవరు నమ్మబడిలా. ఎందుకు నమ్మకూడదు అంటే, నీ దేవుని యెహోవా బిడ్డలా మీరు, నీ బుచ్చరుడు నీ భాష సరిగా లేదు, నువ్వు ఏడ కూర్చుంటే వెస్ట్ కామెంటరీ, వ్యర్థం వ్యర్థం వ్యర్థమైన సంభాషణ చేస్తున్నావు నీవు. ఎందుకు చేస్తావు? ఎందుకు మాట్లాడతావు? నువ్వెవరు మాట్లాడటానికి? ఇతరుల గురించి మాట్లాడు. రైట్ ఎక్కడిది? ఎవరు నువ్వు? ఎందుకు మాట్లాడతావు? మీరు చూసుకో అని అన్నాడు. నేను విన్నా కదా. ఎవరు వీళ్ళు? బాప్తిస్మం పొంది, రక్షణ పొంది, మారుమనసు పొంది, యేసయ్య బిడ్డను, యేసయ్య ప్రియురాలు నేను, వధువు సంఘంలో ఉండాను అని చెప్పుకుంటున్న వారు వధువు సంఘంలో చేర్చబడ్డ యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించే వారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే యెహోవా ఆలకించరు. వారి మాటలు పరిశీలన చేశారు, వారి మాటలు పరీక్షించారు. కానీ వారి మాటలు పరిశీలన చేస్తే ఆయన నామ స్మరించి ఉండే వాళ్ళకి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఇవ్వబడింది. ఎవరైతే ప్రియురాలుగా ఉండి శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ ఉంటారో, ఆ మాట యేసుకి ఇష్టంగా ఉంటే, యేసు క్రీస్తు ప్రభుల వారికి ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, నీ మాటలు రాయటానికి ఒక గ్రంథము ఏర్పాటు చెయ్యబడెను. నీ ప్రతి మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట గ్రంథంలో రాయబడింది. ఏ మాట? ఎవరి మాట? ప్రియురాలు మాటలు. ప్రియురాలు మాట అయినాడు. ఎందుకయ్యా నీ ప్రియురాలంటే ఆమె ఇష్టం ఏంటయ్యా? ఆమె అంటే నీకు ఎందుకు కష్టమయ్యా అంటే, ఆమె మాటలు అయ్యో శ్రేష్టంగా ఉందయ్యా, ఆమె మాటలు గ్రంథంలో రాశారు. నాకు ఇష్టము అయిన మాటలే శ్రేష్టమైన సంభాషణ, శ్రేష్టమైన మాటలే మాట్లాడుతుందయ్యో. అందుకని ఆమె యొక్క మాటలు నేను గ్రంథంలో రాశానయ్యా. ఎప్పుడు ఆ మాటలే, నా మాటలే, నా స్మరణే, నా ధ్యానమే, నన్ను గురించే ఆలోచన వేస్తూ ఉండే బిడ్డయ్యా. అందుకని నా ప్రియురాలంటే నాకు ఇష్టమయ్యా. ప్రియురాలంటే ఇస్తురాలు. ఆమె అంటే నీకు ఎందుకయ్యా అంత ఇష్టమయ్యా అంటే, ఆమెలో కొన్ని శ్రేష్టమైన జీవితం ఉందయ్యో, గుణాలు ఉన్నాయో. ఏమిటాయంటే ఆమె మాటలో శ్రేష్టత, ఆమె సత్యాన్ని నీతి కలిగిన మాటలే మాట్లాడదయ్యా. అందుకని ఆమె అంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఇప్పుడు ఆమెకు అర్థం అవట్లా నా భాష అన్నాడు. ఆమె అర్థమైతే నాతోనే కలిసి ఉంటుందయ్యో. ఆయన ప్రేమిస్తున్న ప్రియుడు నేనయ్యో, ఆయన కోసం ప్రాణం పెట్టింది నేనయ్యో, రక్తం గడిచేది నేను. కాబట్టి ఆమెను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ప్రేమించే నా ప్రియురాలు సంఘము నా ఇష్టంగా ఉందయ్యా. ఎందుకని ఇష్టం అంటే ఆమె యొక్క మాట శ్రేష్టంగా ఉందయ్యా అని చెప్పాడు. రెండోది, ఎందుకయ్యా నీ ప్రియురాలంటే అంత ఇష్టం నీకయ్యా అంటే, నాకు మాత్రం ప్రియురాలు, నా ప్రియురాలు, నాకు ఇష్టరాలు. ఎందుకయ్యా నీ ప్రియురాలు అంత ఇష్టమంటే, ఆమె పాట శ్రేష్టం. ఏంటి? ఒకటేమో మాట, రెండేమో పాట. ఆ నీతిమంతురాలయ్యో, ఆ పాడే ప్రతి పాట శ్రేష్టమేనయ్యో. ఆ పాటల్లో వేషం లేదయ్యో, ఆ పాటల్లో
ఆ పాడే పాట లోపలంతా ద్వేషం, లోపలంతా ద్వేషం, లోపలంతా పాపం పెట్టుకుని పెదాలతో పాట పాడలేదయ్యా, పెదాలతో పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచలేదయ్యా. హృదయంతరంగములో నుంచి హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా లోపలంతా పరిశుద్ధం, లోపలంతా పరిశుద్ధం, పెదాలు పరిశుద్ధం, నోరంతా పరిశుద్ధం, పాట పరిశుద్ధమయ్యా. శ్రేష్టమైన పాటలు పాడుతుందయ్యా. లోకంలో అనేకులయ్యా లోపలంతా పాపం పెట్టుకుని, లోపలంతా పాపం పెట్టుకుని పైకి పెదాలతో పాటలు పాడుతున్నారయ్యా. పెదవులతో పాటలు పాడి గణపరుస్తుంటే ఆ పాటలు నాకు ఇష్టము లేదు. నువ్వు పాపం మానకుండా పాపిగానే ఉండి పాటలు పాడితే నీ పాట ఎవరికి ఇష్టం అంట? ఎవరికి ఇష్టం? నేనంటలా మాట. నువ్వు పాపం మానకుండా, నీ స్వభావం మారకుండా, నీ జీవితం మారుకోకుండా, నీ బతుకు మారుకోకుండా, నీ బతుకు లోపల పరిశుద్ధత లేకుండా, పవిత్ర జీవితం లేకుండా నువ్వు దేవుని సదుకుని పాటలు పాడుతుండే నీ పాటలు నేను వినను అన్నాడు యేసయ్య. నేను కాదు సుమి, నేను కాదు యేసయ్య. ఆమోసు గ్రంథం 5:23 చదువుదాం. ఆమోసు 5:23 చదువుదాం. నీ పాటల ధ్వని నా యొద్ద నుండి ఏదంటే నువ్వు పాడే పాటలు ధ్వని ఉందే, శబ్దం ఉందే, వినలేకపోతున్నానమ్మ నేను. అయ్యా వినలేను అయిన పాటలు. నీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనియండి. నీ స్వరమండలాధము వినుట నాకు మనసు లేదయ్యా. నీ పాటలు అంటాకే నాకు ఇష్టం లేదు. సెట్ అండర్స్టాండ్? అర్థమవుతున్న భాషమ్మా అని అన్నాడు. ఎందుకయ్యా ఆమె అంటే అంత ప్రేమ ఎందుకంటే ఆమె పాడే ప్రతి పాటలో శ్రేష్టంగా ఉందయ్యా. ప్రతి పాట శ్రేష్టమయ్యో. ప్రతి పాటలో నేనే ఉంటానయ్యో. పవిత్రమైన హృదయం కలిగి, పవిత్ర మనసు కలిగి, పవిత్రురాలుగా ఉంటూ, పవిత్రంగా ఉంటూ నా నామాన్ని స్మరిస్తుందయ్యో, నా పాటలు పాడుతుందయ్యో. అందుకని ఆ పాట నాకు ఇష్టమయ్యో, ఆ పాట శ్రేష్టం అయిందయ్యో. ఆ పాడే ప్రతి పాట నాకు అంగీకారం అయ్యో. 33వ కీర్తన 2:3 చదువుదాం. టైం అయిపోయింది. 33వ కీర్తన 2:3 చదువుదామండి. సితారతోను యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి. ఆయన గూర్చి ఏ పాడాలంట? ఆయన గూర్చి నూతన కీర్తన పాడండి. కొత్త కీర్తన పాడాలి నువ్వు. ఎవరిని గురించి? యెహోవాను గురించి. అంటే నీ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రతి విశ్వాసి హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ప్రతిరోజు, ప్రతి క్షణమయ్యా, తెల్లవారి దగ్గర నుంచి పడుకునే దాకనివయ్యా కొత్త పాటే పాడాలి. నీ నోటిలో పాట ఉండాలి. ఆ పాట శ్రేష్టంగా ఉండాలి. ఆ పాట పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. నీ పాట కూడా పరిశుద్ధంగా ఉండాలి. అయ్యేమి అక్కడ పెదాలతో పాటలు వచ్చింది కదా పాడేస్తూ ఉంటే అవి నాకు ఇష్టం లేదయ్యా, ఇష్టం లేదమ్మా. నువ్వు పాడుతుంటే నీ స్వరబడి నా వినపడుతులకు వినపడి బాక నీ స్వరం వినలేను నేను. వై నీ 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 పాటలో శ్రేష్టత లే, నీ బతుకులో శ్రేష్టత లే. పాట పాడేవారు శ్రేష్ఠులుగా ఉండాలి. నీ మనసు శ్రేష్టంగా ఉండాలి. నీ బతుకు శ్రేష్టంగా ఉండాలి. శ్రేష్ఠ పాటలే పాడాలి. నువ్వు శ్రేష్టమైన పాటలు పాడుతూ ఉంటే అది దానికి అంగీకారం అట. శ్రేష్టమైన పాటలు ఎప్పుడు కొత్త కీర్తన పాడాలి. నువ్వు మొదటి స్వరాన్ని, మొదటి పాట, మొదటి మాట నా దేవునికే, దేవుని సన్నిధిలో వినపడాలి. ఆ పాట శ్రేష్టంగా ఉండాలి. ఆ పాట శ్రేష్టంగా ఉండాలి. ఎందుకయ్యో యేసయ్యో నీ ప్రియురాలు అంటున్నావు కదా, ఆమె అంటే నీకు అంత ఇష్టమైందా అంటే ఆమె నోటిలో నా పాట 100 శ్రేష్టమైన పాటలు పాడుద్దయ్యా, నా ప్రియురాలయ్యా. ఏంటయ్యా అంటే ఆయన అన్నాడు, ఉదయం లేచి సుతారాతోను కీర్తించుడి,
ఆయన గూర్చి నూతన కీర్తన పాడండి అయ్యా, కొత్త పాట పాడుదంట. ఈ లోకంలో ఆమె తప్ప ఎవరు కొత్త కీర్తన పాడేవారు లేరు. అందరూ పాత పాడిందే పాడుతూ ఉంటారు, డబ్బాలు పాడిందే పాడుతూ ఉంటారు. ఇక ఎందుకని? మళ్ళా మార్పు లేదు కనుక కొత్త పాట రాదు మనకి. అర్థమవుతుందా భాష? పాడటానికి ఒక క్వాలిటీ ఉండాలి. నాకంటే పాడరావు, పాట పాడలేను. నేను పాట మొదలు పెడితే అందరూ వెళ్ళిపోతారు బయటికి, గుళ్ళు ఎవరు ఉండరు. ఎందుకని? పాటలు పాడే సత్తా మనకి. మీరు పాడతారు కానీ ఏ పాట పాడలేదు తెలుసండి? ప్రతిరోజు కొత్త కీర్తన పడాలి నువ్వు, కొత్త పాట పడాలి నువ్వు. నీ పాట శ్రేష్టంగా ఉండాలి. ప్రతి నోట కొత్త పాట ఉండాలి. నా నోట కొత్త పాట నా యేసు ఇచ్చెను, ఆనందించెదను ఆయనని పాడెదా జీవితకాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయనని పాడెదా జీవితకాలమంతా. నా నోట కొత్త పాట నా యేసు నీచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా అంటది? నా నోట కొత్త పాట అయ్యో. ఎవరిచ్చారయ్యా? ఎవరిచ్చారయ్యా? యెహోవా ఇచ్చాడయ్యా. ఎందుకు ఇచ్చావా అంటే, పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవపు బురద నుండి లేవనెత్తెను. ఆనందించెదను ఆయననే పాడెదా జీవితకాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయనని పాడెదను జీవితకాలమంతా. హల్లెలూయా. ఎందుకయ్యా కొత్తగా పాట పాడతావు? కొత్త పాట ఎందుకు పాడుతున్నామంట? ప్రతిరోజు కొత్త పాటే పాడండి అయ్యో. ఆయన నోట కొత్త పాట ఉందయ్యో. ఆ నోట ఆ మాటలో శ్రేష్టం ఉందంట, ఆ పాటలో శ్రేష్టం ఉంట. ఎందుకు కొత్త పాట పాడుతుంటే, పాపపు బురద నుంచి ఆయన నన్ను పైకి లేపాడయ్యో. నా బతుకే మార్చాడయ్యో, నా జీవితాన్ని మార్చాడయ్యో, నా స్థితంతో మార్చాడయ్యో. మార్చేసి నా నోట కొత్త పాట ఉంచాడయ్యో. ఆయన నా నోటిలో ఏ పాట ఉంచాడో, ఏ మాట ఉంచాడో అదే పాడతారయ్యో. నా నోట్లో కొత్త పాట అయ్యా. ఆ పాట అయ్యా ఎవరి గురించి అంటే, యేసు క్రీస్తు ప్రభులోనే నా ప్రియుడు అనబడే యేసయ్య గురించిన కొత్త పాట అయ్యది. అందుకని ఆమె ఎప్పుడయ్యా కొత్త పాటే పాడదయ్యా. నా నోట కొత్త పాట ఉందయ్యా, ఆ నోట్లో కొత్త పాట ఉందయ్యో. అది శ్రేష్ఠ పాటలు అయ్యో. ప్రతి శ్రేష్ఠ పాట పాడుదయ్యో, ఆ పాటకు ఇష్టమయ్యో అని యేసు అన్నాడు. ఆమె నోటిలో శ్రేష్టమైన పాట ఉందయ్యా. ఆ పాటలేతో నన్ను ఘనపరుస్తుందయ్యో, నన్ను కొనియాడుతుందయ్యో, స్తుతిస్తూ ఉందయ్యో. 87వ కీర్తన 7 చదువుతాం. 87:7 టైం అయిపోయి, ఒక్క నిమిషం ఉంది ఇంకా. 87:7 పాటలు పాడుచు, వాయిద్యం వాయించు, నా ఓట్లన్నీ నీ అందే ఉన్నవని. ఏమంటారంట? పాటలో పాడుచు, వాయిద్యాలు వాయించు, మా ఓటంతయ్యా నీవేనయ్యా, నా మనసంతా నీవేనయ్యా, హృదయం అంతా నీవేనయ్యా, నావన్నీ నీవేనయ్యని యేసు క్రీస్తు ప్రభుల వారిని వారు కొత్త పాటతోటి పాడి ఘనపరుస్తూ ఉంటారండి. క్రైస్తవులారా, విశ్వాసులారా, నీ నోట కొత్త పాట ఉందా? నీ పాటలు శ్రేష్టంగా ఉండియో, శ్రేష్టమైన పాటలు పాడుతున్నావో అని అన్నాడు. ఎందుకయ్యో ఆమె అంటే నీకు అనిపిస్తున్నాయి అంటే, యేసు అన్నాడు ఆమెలో శ్రేష్టత అయ్యో. ఏంటో శ్రేష్టత అంటే, ఆమె మాట శ్రేష్టమయ్యా, ఆమె పాట
శ్రేష్టమయ్యా. ఆమె నోట్లో క్రొత్త కీర్తన ఉందయ్యా. క్రొత్త పాటలతోటి నా నామాన్ని గనపరుస్తుందయ్యా. క్రొత్త పాటలతోటి నన్ను గనపరుస్తుందయ్యా, నన్నే కీర్తిస్తుందయ్యా. ఎలాగ ఏంటి? ఆమె నోటిలో క్రొత్త పాట ఉందయ్యా. 144వ కీర్తన 9వ వచనం. 144:9. దేవా నిన్ను గూర్చి. ఎవరి గురించి అంట? నిన్ను గూర్చి. ఎవరంట? మనుషుల గురించి కాదయ్యో. దేవా నా రక్షక, నా ప్రియుడో, నా విమోచక, నన్ను కన్నవాడో, నన్ను కొన్నవాడో, నన్ను మార్చినవాడో నా దేవా, ప్రతిరోజయ్యో నా నోటయ్యో క్రొత్త పాటయ్యా, క్రొత్త పాటయ్యో. నేను కొత్త పాట పాడతానయ్యా అంటే అర్థం ఏంటి? మీ అన్ననుకో, రేపు మీరు చేస్తారు, రేపు ఏం చేస్తారు? జయలక్ష్మి పాడకూడదని ఇంకో పాట పాడుద్ది. ఆమె రాయింది, ఈశ్వరికి వచ్చింది. వీళ్ళిద్దరు ఇంకో ఆమె వీళ్ళిద్దరికి వచ్చిన పాటని కల్పన పాడుద్ది. కల్పనకి ఈశ్వరికి జయలక్ష్మి వచ్చిన పాట అయ్యోళ్ళే గొప్ప అని ఇంకో పాట పాడుద్ది. ఈ కాదండి కొత్త పాటలు అంటే. నీ ఆత్మతో పాడాలండి. ఆత్మతో పాడే పాట, ఆత్మ సంగీతంతో పాడే పాట, ఆత్మానుసారంగా పాడే పాట. ఆత్మతో నీ ఓట పాట పాడాలి. నువ్వు పాట పాడుతుంటే పరలోక గౌని తెరవబడాలి. యేసు క్రీస్తు ప్రభువు వారు నాట్యం చేస్తూ దేవదూతలు చప్పట్లు కొట్టాలి. అంటే నీ పాట శ్రేష్టమైందిగా, కొత్తదిగా ఉండాలి. అట్టి శ్రేష్టమైన పాట పాడితే అని అంటున్నాడు. అదేమన్నంట? దేవా నిన్ను గూర్చి నేను కొత్త కీర్తన పాడేదను, 10 తంత్ర సితారాతో. ఏంటంట? 10 తంత్రకి సితారాతో నేను కీర్తిస్తానయ్యా, పాట పాడతాయ్యా. నేను పాట పాడుతుంటే నా వస్త్రవంతం ఊడిపోయిందయ్యా కదా. దావీదు నాట్యం చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు. దావీదు నాట్యం చేస్తూ పాట పాడుతుంటే వస్త్రం కూడా ఊడిపోయిందంటే దేవుల్లో తన్మనం అయిపోయాడు, నిండిపోయాడు, మునిగిపోయాడు. అంతగా దేవుని కీర్తించాడు. 1వ దిన వృత్తాంతములు చూడండి సారి. 1వ దిన వృత్తాంతములు 13వ అధ్యాయం 8 చదువుదాం. దావీదును సంపూర్ణ శక్తితో దేవుని సన్నిధిని ఎక్కడ పాడారండి? పాటలు ఎక్కడ పాడారండి? దేవుని సన్నిధిలో పాట పాడాలి. నువ్వు పాటలు పాడతారా? అయ్యగారు పిలవలేదుగా, పాట పాడితే ఎవడు పెడతాడు? నువ్వు ఈశ్వరి పాడాలంది పాపం, పెడుతున్నా నేను ఏంటి? ఇష్టమైతే పాడు, లేకపోతే మాని. ఈశ్వరు గారు వచ్చి పాడండి అనను, ఈశ్వరు గారు ప్రార్థన చేస్తాడు అనను. ఎందుకని? పాట పాడే మనసు నీకుంటే, ఆత్మదేవుడు ప్రేరేపిస్తుంటే నేను పిలిచేదేంటి? నిన్ను పిలవాలా? అవసరం. ప్రార్థన చేసే మనసు నీకుంటే నీ ప్రార్థన చేయమని అవసరంలో. ఆ లోపల ఆత్మదేవుడు ఉండే నీ ప్రేరేపిస్తూ ఉంటాడు, రెక్కతిస్తూ ఉంటాడు, వచ్చి పాడాలి అంతే. అంటే నీకేం ఆపలే లేదు. ఆత్మ ప్రేరేపణ. ఇక్కడ ఈయనేమన్నాడు? అదేవా దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను, స్వరమండలములను వాయించు బోర్లు. ఎక్కడంటే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడుతూ ఉంటే అప్పుడు డ్రమ్ము కొడతాడు, కంజరి కొడతాడు, చితరా కొడతాడు, క్యాష్ చేస్తాడు, కంగ కొడతాడు, అన్నీ కొడతారు. అవన్నీ కలిస్తేనే పాట. అవన్నీ కలిస్తేనే పాట. అందుకని అన్నాడు, ఆమె పాట శ్రేష్టమయ్యా, శ్రేష్టమైన పాట పాడుతుంది కాబట్టి నాకు ఇష్టమయ్యా అన్నాడు. ప్రార్థన టైం అయిపోయింది. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం మోకరించండి. చిన్న ప్రార్థన. ఒక్క నిమిషం మోకరించు. మోకరించండి. మొక్కలి తల్లి ఒక్క నిమిషం మోకరించు తల్లి. ఒక్క నిమిషం ప్రార్థన. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని, దేవా
నా మాట శ్రేష్టమా? దేవా, నా పాట శ్రేష్టంగా